జై శ్రీరామ్, జై భారత్. భారతదేశానికి స్వాతంత్రం బ్రిటిషర్లు జాలితోనో దయతోనో ఇవ్వడం వల్ల రాలేదు. భారతదేశానికి స్వాతంత్రం మనం పోరాటం చేస్తే వచ్చింది. కానీ అహింస నినాదం వలనో, అహింస విధానాల వలనో, లేదు అంటే ర్యాలీలు తీస్తేనో, సత్యాగ్రహాలు చేస్తేనో భారతదేశానికి పోరాటం రాలే. కొన్ని పదుల దశాబ్దాల పాటు మనం ర్యాలీలు సత్యాగ్రహాలు చేస్తున్నప్పటికీ కూడా బ్రిటిషర్లకు వెన్నులో వణుకు పుట్టించింది మాత్రం INA, ఇండియన్ నేషనల్ ఆర్మీ. కెప్టెన్ మోహన్ సింగ్ భారత యుద్ధ ఖైదీలు అందరినీ కూడా ఏకం చేసి 1942లో ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించారు, జపనీస్ సపోర్ట్ తోని. అయితే 1943లో ఇండియన్ నేషనల్ ఆర్మీ చరిత్రను తిరగరాసిందని చెప్పొచ్చు. 1943లో ఇండియన్ నేషనల్ ఆర్మీకి లీడర్ గా నేతాజీ సుభాష్ చంద్రబోస్ పట్టాలు చేతిలోకి తీసుకున్న తర్వాత, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని ఒకే ఒక్క నినాదంతో దేశవ్యాప్త ర్యాలీలు చేసి బ్రిటిషర్ల వెన్నులో వణుకు పుట్టించారు. ఒకానొక సందర్భంలో మన భారతదేశానికి చెందిన ఒక గవర్నర్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ కి ఫోన్లోనో లేదా ఏదో సందర్భంలో కలిసినప్పుడు, అయ్యా మీరు ఇన్నేళ్ల పాటు, ఇన్ని పదుల దశాబ్దాల పాటు మేము పోరాటం చేసిన ఇవన్నీ స్వాతంత్రం సడన్ గా మాకు ఎందుకు ఇచ్చేసి వెళ్ళిపోయారు అని చెప్పేసానంటే, ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏ రకంగా అయితే స్ప్రెడ్ అవుతుందో చూసిన తర్వాత మాకు భయం వేసిందండి. మేము నిజంగా మీరు తిరుగుబాటు చూసి భయపడిపోయి స్వాతంత్రాన్ని ఇవ్వాల్సి వచ్చిందని, కానీ ఏదో ఒక మినిమలిస్టిక్ ఇంపాక్ట్ అహింసా విధానం వలనో సత్యాగ్రహం వలనో కాదు అని చెప్పారంట. మరి అట్లయితే అహింసా విధానాన్ని ఎన్నుకుని పోరాటం చేసిన ఒక నాయకుడి పరిస్థితి ఏంటని చెప్తే ఒక చిన్న చిరునవ్వు నవ్వే ఆయన వెళ్ళిపోయారంట అక్కడి నుంచి. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు భారతదేశానికి స్వాతంత్రం ఎవరి వల్ల వచ్చిందని చెప్పి.